దీపావళికి బెంగళూరు నుండి హైదరాబాద్ బస్సు టికెట్ దొరకనప్పుడు ఆ వ్యక్తికి ఓ ఆలోచన వచ్చింది. తనకు కాకుండా భారతదేశంలోని ప్రజలు బస్సు టికెట్లు బుక్ చేసుకునే విధానాన్ని మార్చారు. కేవలం 5 లక్షల పెట్టుబడితో ప్రారంభించారు. కోట్లకు పైగా సంపాదించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఏం చేశాడు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ప్రయాణం నేడు మనందరికీ ఒక ప్రాథమిక అవసరం. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రదేశాలకు ప్రయాణిస్తారు. లక్ష్యం నెరవేర్పు కోరిక నుండి భిన్నంగా ఉంటుంది. విమానాలు మరియు వాహనాలు సహా వివిధ రకాల రవాణా అందుబాటులో ఉంది. అయినప్పటికీ చాలా మందికి బస్సు ఇప్పటికీ అత్యంత సాధారణ రవాణా మార్గం. టికెట్లను బుక్ చేసుకోవటం ప్రయాణికులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తోంది. ఎందుకంటే ఇది టికెట్ కొనుగోలు చేయడానికి సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గం. రైల్వే మరియు విమాన టికెట్ల కొనుగోలుతో పాటు బస్ టికెట్ బుకింగ్లు కూడా పెరిగాయి. ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ను అందించే కంపెనీలు ఇప్పటికే చాలా ఉన్నాయి. రెడ్ బస్ మొదటిది. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన బస్ టికెట్ కొనుగోలు ప్లాట్ఫామ్లలో ఒకటి. రెడ్ బస్ ఆలోచన ఒక వ్యక్తిగత అనుభవం నుండి పుట్టింది. ఒకసారి అతను పండుగ సీజన్లో ఇంటికి ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బస్ టికెట్ పొందడానికి చాలా కష్టపడ్డాడు. చివరికి అతనికి ఆ అనుభవం ఆలోచనను రేకెత్తించింది. కౌంటర్ నుండి బస్ టికెట్లు కొనుగోలు చేయడంలో ఉన్న ఇబ్బందిని శాశ్వతంగా తొలగించే వ్యవస్థను ఎందుకు సృష్టించకూడదు అనుకున్నారు ఫణీంద్ర సామా. రెడ్ బస్ ను ఫణీంద్ర సామా, చంద్రాయన్ పద్మరాజు, సుధాకర్ పసుపునూరి స్థాపించారు. ఈ ఇంజనీర్లు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి వచ్చారు. ఈ వ్యాసంలో ఫణీంద్ర సామా గురించి తెలుసుకుందాం. ఫణీంద్ర సామా నిజామాబాద్ జిల్లాలోని తడపైకల్ అని చిన్న గ్రామంలో జన్మించాడు. 2005లో దీపావళికి బెంగళూరు నుంచి హైదరాబాద్కు బస్ టికెట్ దొరికినప్పుడు సామాకు రెడ్ బస్ ఆలోచన వచ్చింది. ఈ అనుభవం నమ్మకమైన ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ వ్యవస్థ అవసరాన్ని హైలైట్ చేసింది. ఫణీంద్ర సామా చాలా తరచుగా బస్సులో ప్రయాణించేవారు. అతను తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాలని అనుకున్నాడు. కానీ ఒక రోజు తాను ఆలస్యంగా వెళ్ళినప్పుడు బస్ మిస్ అయ్యాడు. అప్పుడే అతనికి రెడ్ బస్ ఆలోచన వచ్చింది. అతను ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. దాని ఫలితంగా రెడ్ బస్ ఏర్పడింది. అతను ST మైక్రో ఎలక్ట్రానిక్స్లో డిజైన్ ఇంజనీరింగ్గా తన కెరియర్ను ప్రారంభించాడు. 2 సంవత్సరాల తర్వాత అతను టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ సీనియర్ డిజైన్ ఇంజనీర్గా బదిలీ అయ్యారు. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు బస్ మిస్ అయ్యాడు. బ్యాడ్ లక్ను చవి చూశాడు. దీంతో అతను ఆన్లైన్ బస్ టికెట్ కొనుగోలు వేదిక యొక్క అనుభవం తన ఆలోచనకు వచ్చింది. ఆ తర్వాత అతను తన ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించాడు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన విస్తృతమైన ఆన్లైన్ బస్ టికెట్ కొనుగోలు వేదిక రెడ్ బస్ను స్థాపించారు. ఫణీంద్ర సామా తన 2 స్నేహితులు చరణ్ పద్మరాజు, సుధాకర్ పసుపునూర్లతో కలిసి రెడ్ బస్ను స్థాపించారు. వారి ప్రారంభంలో నిధులను సేకరించడంలో విఫలమయ్యారు. కానీ తర్వాత వెంచర్ క్యాపిటలిస్టులు వారిని సంప్రదించడం ప్రారంభించారు. వారు సిట్ ఫండ్ నుంచి వారి మొదటి సిట్ ఫండ్లను పొందారు. అంతటితో ఆగని వారు కంపెనీని నిర్మించి దానిని భారీ ఎత్తుకు పెంచారు. కోట్లకు పైగా సంపాదించారు. ఇబీవో గ్రూప్ రెడ్ బస్ ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ విజయంలో అత్యున్నత స్థాయిలో ఉంది. ఆ తర్వాత ఫణీంద్ర సామా ఆ సంస్థను విడిచిపెట్టారు. ఆయన తెలంగాణ ప్రభుత్వంలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా ఉద్యోగం పొందారు. సామా ఇప్పుడు వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్లో సలహాదారుగా ఉన్నారు. ఫణీంద్ర సామా ఒక అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని నిర్మించి దేశంలో బస్ టికెట్ బుకింగ్ వ్యవస్థను మార్చేశారు. ఫణీంద్ర సామా ఇప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్గా కొత్త స్టార్టప్లకు నిధులు సమకూర్చడం కొనసాగించాడు. అతను కొత్తగా సృష్టించిన సైట్ గురించి మంచి విషయం ఏంటంటే అతను దానిని వ్యాపారంగా ప్రారంభించలేదు. అతను కేవలం ఒక పరిష్కారాన్ని కనుగొని తనకు ఎదురైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయటమే అని ఉద్దేశం.